బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు సర్జరీ అని చెప్పి చాలామంది సజెస్ట్ చేస్తుంటారు. కాబట్టి సర్జరీకి వెళ్ళే ముందుల ఒక్క విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, మీరు ఎన్నో హాస్పిటల్ తిరుగుంటారు. ఎంతోమంది డాక్టర్స్ మీకు చెప్పుంటారు. సర్జరీ చేసుకోవాల్సిందే నీకు తప్పదు అంటున్నారు. కాబట్టి మేమేమంటామంటే అండి, ప్రాపర్ వెల్ ఎక్విప్డ్ క్లినిక్ అండ్ ప్రాపర్ కైరోప్రాక్టర్ అండ్ ఫిజియోథెరపిస్ట్‌ని కన్సల్ట్ అయితే మీకున్న నొప్పి 90% క్యూర్ అవుతదండి. ఎందుకు అంటే ఈ రోజుల్లో సర్జరీ లేకుండా మాక్సిమం కేసెస్ ట్రీట్మెంట్ చేయొచ్చండి. బట్ సరైన అవగాహన లేక, గైడెన్స్ లేకుండా సర్జరీ చేయించుకున్నారు. సర్జరీ చేయించుకున్నాక ఆ పెయిన్ అనేది కంటిన్యూగా వస్తూనే ఉంటుందండి. ఎందుకంటే రీసెంట్‌గా ఒక పేషెంట్ ఇలాగే అడిగారండి. మా రిలేటివ్ ఒకళ్ళకి ఇలా సర్జరీ అయింది. ఆ తర్వాత కూడా రేడియేటింగ్ అవుతుంది ఇంకా పెయిన్ కంటిన్యూగా అని. కాబట్టి నేనేమంటానంటే అండి, సర్జరీకి వెళ్ళే ముందుల లాస్ట్ ఒక ఆప్షన్ అన్నట్టు పెట్టుకొని జస్ట్ ఒక్కసారి సర్టిఫైడ్ ఫిజియోథెరపిస్ట్‌ని వెల్ ఎక్విప్డ్ క్లినిక్‌ని కన్సల్ట్ అవ్వండి. అప్పుడు కంపల్సరీగా మీ పెయిన్ అనేది 90% తగ్గే ఛాన్సెస్ ఉంటది. కాబట్టి గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఇలాంటి కండిషన్‌లో ఉన్నప్పుడు గూడా సర్జరీ చేయించుకోవడం వల్ల మీ పెయిన్ అనేది ఫ్యూచర్‌లో గూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటదండి. కాబట్టి సర్జరీకి వెళ్ళే ముందుల లాస్ట్ ఆప్షన్‌గా ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి. మీ పెయిన్ అనేది కంపల్సరీ 90% రికవరీ ఉంటది. ఇఫ్ ఇన్ కేస్ మన ఏరియాలో ఉంటే కిందన్న నంబర్‌కి అపాయింట్‌మెంట్ తీసుకోండి. థాంక్ యూ అండి.